అందరికీ ఈరోజు పాలకూరతో పకోడీ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఇలా ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉండేటట్లుగా ఈ పకోడీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇలా పాలకూరతో పకోడీ చేయడం వల్ల పకోడీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక కట్ట వరకు పాలకూరని తీసుకొని దాన్ని ఈ విధంగా వాటర్లో వేసుకొని దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకొని పాలకూరని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పాలకూరని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవడం వల్ల పకోడీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో పాలకూర తగులుతుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు 4 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచుకోండి. కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన పాలకూర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 స్పూన్స్ వరకు జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ వాము, 1/2 కప్పు వరకు బియ్యపిండి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ధనియాలని ఇలా కచ్చపచ్చగా దంచుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పాలకూరను కూడా వేసుకొని దీనిలో 1 కప్పు వరకు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కచ్చపచ్చగా దంచిన ధనియాలు, అలాగే 2 స్పూన్స్ వాము, 2 స్పూన్స్ జీలకర్ర. ధనియాలు వేసుకోవడం వల్ల పకోడీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ ఫ్లేవరు, అలాగే ఈ ధనియాల ఫ్లేవర్ అనేది ఈ పకోడీకి పట్టి పకోడీలు అనేది చాలా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీనిలో వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఇలా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ఇలా పకోడీలు వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పకోడీలని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద కానివ్వండి, ఒక న్యూస్ పేపర్ మీద కానివ్వండి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీలు రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలా ఈ పకోడీలన్నింటినీ ఈ విధంగా తీసుకొని ఒక పేపర్లోకి వేసుకోండి. ఇలానే మిగిలిన పిండినంతా కూడా ఇలా పకోడీలు వేసుకొని వీటిని కూడా 2 వైపులా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ పకోడీలని ఒక ప్లేట్లోకి కానివ్వండి, ఒక బౌల్లోకి కానివ్వండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉండే పాలక్ పకోడీ రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన పకోడీని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఉండే పాలక్ పకోడీ రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ పకోడీలని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.